హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ఇంట్లో గిఫ్ట్ ఆర్టికల్స్కి కట్ట మంచి డెకరేట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి తణుకు దగ్గర అజ్జరంలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం షాప్స్ అని విజిట్ చేయడానికి వెళ్దాం, రండి వచ్చేయండి. ఇక్కడ మనకి తణుకు దగ్గర నుంచి అజ్జరం ఒక 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈ అజ్జరం విలేజ్ అనేది రూట్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా గ్రీనరీ, మొత్తం పొలాలు, ఇంకా డ్రాగన్ తోటలు, ఇవన్నీ మంచిగా మనకి చాలా విలేజ్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుంది. క్రౌడ్ కట్టే ఏం ఉండదు, మొత్తం వాతావరణం అంతా ఇలా చల్లగా బాగుంది. ఈ అజ్జరం విలేజ్కి అయితే మనం ఎంటర్ అయిపోయాము. చక్కగా మంచిగా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని ఇంకా షూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇత్తడి ఫేమస్ అనమాట. ఇక్కడ అందరి జీవనోపాధి ఇత్తడి అనమాట. ఇక్కడ వీళ్ళే తయారు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళు మనకి షాప్స్కి కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి ఎవరైనా షాప్స్లో కట్టాయి బ్రాస్ ఐటమ్స్ ఏమైనా అమ్మాలి అనుకున్న వాళ్ళకి కూడా మనకి వీళ్ళు హోల్సేల్లో ఇస్తారు. సో మనం అజ్జరం అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్గా భాస్కర్ రెడ్డి బ్రాస్ షాప్ అయితే మనకు వస్తుంది. ఇదైతే రీసెంట్గా పెట్టారంట, 4 months అవుతుంది. సో ఇక్కడైతే చాలా మంచి మంచి ఆర్టికల్స్ అయితే ఉంది. అదొకటి శ్రావణ మాసం కదా, మనం పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి, అలాగే అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే మన పూజ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడైతే ఐడల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా 40,000 60,000 అలా ఉన్నాయి పెద్ద ఐడల్స్ అయితే. ఇంకా పూజ ఐటమ్స్ అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. మనకి హోల్సేల్ ప్రైస్లో చాలా తక్కువ పడుతుంది బయటతో కంపేర్ చేస్తుంటే. వీళ్ళ డిజైనింగ్ కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అంతా చాలా బాగుంది. వీళ్ళు బ్రాస్ కోటింగ్ కూడా మనకి వేస్తారు, ఒకవేళ షైనింగ్ కావాలి అనుకుంటే. బ్లాక్గా ఉన్నవి కృష్ణుడు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా పూజవి, మనం సాయిబాబా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి మందిరాలు, అలాగే ఎద్దుల బండి విత్ టీపాయ్ మీద పెట్టుకోవడం బాగుంటుంది. మనకి ఇప్పుడు హల్దీ ట్రెండ్ అవుతుంది కదా, హల్దీ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఫ్లవర్ వైజెస్, బుద్ధ, ఇలా మనకి చాలా ఉన్నాయి. ఇంక గోమాత కూడా బాగుంది. ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామిది కూడా చాలా మంచి ఐడియల్ ఉంది. రాధాకృష్ణుడు, ఫ్లవర్ వైజెస్, ఇంకా వెంకటేశ్వర స్వామి ఐడల్స్, ఇంకా దీపాలకి శంకుచక్ర నామాలతో వచ్చినవి కట్ట మనకి చాలా ఉన్నాయి. మనకి పెద్ద ఆర్టికల్స్ తీసుకోకపోతే చిన్న సైజు కూడా ఉన్నాయి అవైలబుల్. ఇవన్నీ మనం ఫ్లవర్స్ వేసుకుని వాటర్ వేసుకుంటే బాగుంటాయి షోకేస్. అలాగే దీపారాధనవి కూడా మనకి సైజెస్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. మనకు నచ్చిన సైజ్ అనేది మనం తీసుకోవచ్చు. దీపాలు, ఇంకా చాలా ఫ్లవర్ స్టాండ్స్, ఇంకా పూజ బుట్ట, ఇంకా మన పాలు పొంగిచ్చే గిన్నెలు, సనికాలరి, మనకి మినియేచర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇలాంటి బాక్సెస్ కూడా బాగున్నాయి. చూసారు కదా, ఐటమ్ స్టాక్ కూడా బాగుంది. మీకు పెద్దది తీసుకోకపోతే చిన్న సైజ్ అనమాట ఇవన్నీ. గోమాత కానీ, ఇంకా వినాయకుడు, మొత్తం అన్ని దేవుళ్ళు కూడా మనకి ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి చాలా ఉన్నాయి. శంకుచక్ర నామాలు అనమాట. ఇలా మనకి మంచి దీపాలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ ఉన్నవి అన్నీ. 200 అంట ఐడల్. నాకైతే వర్త్ అనిపించింది. అలాగే మనం వాల్కి కట్ట, మనం దేవుడి గదిలో కట్ట పెట్టుకోవడానికి ఈ టైప్ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇంకా పెద్దవి మనం హాల్లో కట్ట ఈ టైప్ అయితే మనం పెట్టించుకోవచ్చు. ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఆ వాల్ది. అండ్ మిర్రర్స్ ఇంకా కలర్తో వేసినవి ఉన్నాయి. ఇవన్నీ మనం పూజా గదిలోకి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా పూజా గది ఉంటే చేసుకోవాలని ఐడియా ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. అలాగే వీళ్ళు టెంపుల్స్కి కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ టెంపుల్స్కి కూడా వీళ్ళు చక్కగా గుళ్ళో గోపురాలు, ఇవన్నీ ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా వాళ్ళు మంచిగా చేస్తారంట. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి బాగుంటాయి. పసువి కట్ట, ఇంకా బ్రాస్లో టీవీ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద లైటింగ్ ల్యాంప్స్ అవన్నీ చాలా ఉన్నాయి. నాకైతే స్టాక్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే కొన్ని బై చేశాను, నాకు నీడ్ ఉన్నవి కొంచెం. నేనైతే డెకరేటమ్స్కి వెళ్ళాను. ఇవైతే నేను బయట అడిగితే చాలా రేట్ చెప్పారు, 3,000 అలా పెద్ద సైజు. ఇక్కడ 600 మాత్రమే. నాకైతే చాలా హోల్సేల్ ప్రైస్ అనిపించింది. ఇంకా బ్రాస్ ఐటమ్స్ కూడా మనకు మంచిగా ఉన్నాయి. వాటికి రేట్స్ కూడా అక్కడే వేసేసి ఉంటుంది, మనం వాళ్ళని అడగక్కర్లేదు దాని మీద రేటు. ఈ వినాయకుడు అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే ఆ వినాయకుడిలో సెలెక్షన్ చేసుకుంటున్నాను ఒకటి తీసుకుందామని.
నాకైతే ఇక్కడ ప్రతిదీ బాగుంది. ఐటమ్ అయితే మంచి డెకరేటివ్ అనమాట. ఇంకా అలానే చాలా షాప్స్ ఉన్నాయి, అవి కూడా విజిట్ చేసి నేను తీసుకున్నాను. ఇవైతే ఇంకో షాప్ అనమాట. ఇంకా మనం ఫ్రంట్కి వెళ్తే చాలా షాప్స్ ఉన్నాయి. మినియేచర్లో రోలు, తిరగలి ఇవన్నీ మనకి ఉన్నాయి. ఈ బుద్ధ అయితే వేరే స్టోర్ అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మొత్తం ఈ బ్రాస్ షాప్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ బాగుంది. ఈ వినాయకుడు నచ్చింది నాకు. అక్కడ వినాయకుడి కన్నా ఈ వినాయకుడు నచ్చింది, ఇది తీసుకుందాము అని అనుకుంటున్నాను. అంటే ఒక షాప్లో కాకుండా డిఫరెంట్ షాప్స్ అన్నీ చూస్తే మనకి లుక్స్ అనేవి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకుని ఆ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం తీసుకోలేదని ఎవ్వరు ఏమనరు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదా వెళ్ళిపోతున్నామని కూడా ఎవ్వరు మన అనరు. మనకి మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా అజ్రం విజిట్ చేసి డెకరేట్ ఐటమ్స్ తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. ఇంకా తిరిగి మా డెస్టినేషన్కి చేరుకుంటున్నాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. మాకైతే 2 అవర్స్లో షాపింగ్ అయిపోయింది. కానీ మేము వెళ్ళిండో చాలా ఎండగా ఉంది, కానీ రూట్ మొత్తం బాగుంది. బాయ్ బాయ్.